జడ్చర్ల పిఎస్ పరిధిలోని దొంగలు రెచ్చిపోతున్నారని చెప్పవచ్చు. ఏదైతే నిన్న కృష్ణారెడ్డి కాలనీలో ఒక మహిళల దగ్గర వాటర్ బాటిల్ కావాలంటూ బైక్ పై వచ్చి 2 తులాల బంగారం దోచుకెళ్లి 24 గంటలు గడవక ముందే సమీపంలోని ఏదైతే మల్లె బోయినపల్లి గ్రామంలో నిన్న వాళ్ళ ఇంటి యజమాని చనిపోవడంతో వాళ్ళు నిద్ర చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో వాళ్ళు ఇంటికి వెళ్ళిన గమనించి నిన్న రాత్రి తలుపులు పగలకొట్టి దాదాపు 5 తులాల బంగారం, 1.5 కిలోల వెండి, 70,000 నగదు దోచుకెళ్లారు. ప్రస్తుతం మనం ఈ గ్రామంలో సంబంధించి ఆ ఇల్లు చూస్తున్నాము. ప్రజెంట్లీ మెయిన్ దరం నుంచి నిన్న వాళ్ళు ఇంటి యజమాని చనిపోయి నిద్ర చేయడానికి వెళ్ళింది. అది గమనించిన దొంగలు నిన్న రాత్రి ఏదైతే ఇంట్లోకి ప్రవేశించి ఇక్కడ ఉన్న తాళాలు పగలగొట్టి ఈ నుంచి ఎంట్రీ అయ్యారు. ప్రస్తుతం మనకు విద్యుత్ సంబంధించి చూస్తున్నాము. నిన్న ఏదైతే సంబంధించి కూడా ఈ గ్రామంలో ఈ బంగారం పోవడం కూడా 2 రోజుల్లోనే 24 గంటల్లోనే ఈ జరగడం అవుతుంది. ప్రస్తుతం మనం విద్యుత్తో చూస్తున్నాం. అనంతరం ఏదైతే డోర్ పగలగొట్టి అలాగే దేవుని రూమ్ లో ఉన్న వెండికి సంబంధించిన కుంకుమది కూడా దేవుని రూమ్ పగలగొట్టి ఎత్తుకెళ్ళినట్టు కూడా బాధితులు చెప్తున్నారు. అయితే వాళ్ళు లేని సమయంలో గమనించి ఇదంతా కూడా దొంగలు పాల్పడ్డట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇంతకుముందు వీటికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇదేదైతే మొత్తం ఇల్లు చిందరవందర చేసి దీంట్లో దాచిన 5 తులాల బంగారం, అలాగే 1.5 కిలోల వెండి, అలాగే 70,000 నగదు ఈ బట్టల్లో పెట్టిన మొత్తం కూడా దోచుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. ఒక వరుసగా 24 గంటల గడక ముందు 2 దొంగతనాలు జడ్చర్ల పిఎస్ లో జరగడం కలకలం రేపిస్తుంది. అయితే ఇంటి వాళ్ళు లేరని సంఘటన తెలిసి జాతకానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఎక్కడెక్కడ చిందరవందరగా వాళ్ళు దోచుకెళ్లి మీతో పడేసి వెళ్ళిపోయారు. మల్లెబోయినపల్లికి సంబంధించి కూడా వీళ్ళ ఇంటి వాళ్ళ దగ్గర ఉన్నాము. 2 రోజులు మా ఆయన కానీ నిన్న పోయినాం సార్. నిద్ర చేయనికి పోయినాము. నిద్ర చేయనికి పోయి 9 గంటలకు పోయినాము. 3:30 ఇంటికి వచ్చే వరకు ఇంకా అన్ని ఓపెన్ అయ్యే ఉన్నాయి డోర్లు ఇట్లా. అంటే మీరు తెల్లవారుజామున 3 గంటలకి నిద్ర చేసి వచ్చారు. అంత లోపల జరిగిపోయిందా? మొదట అంటే ఎక్కడ చూసింది? ఓపెన్ అయ్యింది, ఇల్లు ఓపెన్ అయింది. అది అన్ని తీసుకొని ఉండే అతమ్మ లాకలు వేయాలంటే వేసినామంట అని చెప్పిన. ముందర ఎవరు వచ్చారు, మనమే వచ్చినామంట అన్నా సార్. అంటే లోపల ఏం పెట్టినారు? అంటే లోపల వస్తువులు ఏమున్నాయి, ఏమేమి పోయినాయి? బంగారం ఉన్నది, డబ్బు ఉన్నది, వెండి వస్తువులు ఉన్నాయి సార్. అదే బీరువాలో ఉన్నదా? మీరు అదే బీరువాలో ఉన్నవి, దేవుని గుడిలో ఉన్నాయి. తాళాలన్నీ కూడా పల్లగొట్టేశారు. చూస్తే మొత్తం చిందరవందరం ఉన్నాయి. నగలు, పేపర్లు, డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేద్దామని పోలీసులు కూడా వచ్చే వరకు ఆగిన. మేమేం ముట్టుకోలేము. దొంగలు ఏం దోచుకెళ్ళారు? ప్రధానంగా అంటే పేపర్లు, ల్యాండ్ సంబంధించి పేపర్లు అనే బండ్లు ఉన్నాయి. అక్కడ దోచుకెళ్ళింది ఏం జరిగింది? బంగారం సార్, బంగారము, డబ్బు, వెండి వస్తువులు. 5 తులాల బంగారము, 1 కిలో వెండి, 70,000 క్యాష్ సార్. అంటే మీరు వచ్చే సమయానికి మొత్తానికి ఖాళీ అయిందని అనిపిస్తుంది. ఇంకా పక్కన ఇల్లు ఉంది, అది కూడా మీదేనా? అది కూడా మాదే సార్. అది కూడా చెక్ చేశారు సార్. అది కూడా తాళాలు పగలేశారు, పలగొట్టారు. ఇతలు ఏం లేదు, ఇతలనే ఉన్నాయి మొత్తం సామాన్ మొత్తం. ఇది మల్లెబోయినపల్లి పరిస్థితి. 24 గంటల ముందే 2 దొంగతనాలు జరగడం జడ్చర్ల కలకలం చెప్తుంది. ఒక పక్క భయాందోళనకు గురవుతున్నారు. వరుసగా 2 దొంగతనాలు చోటు చేసుకోవడం. నిన్న ఏదైతే మల్లెబోయినకి సంబంధించి వాళ్ళు నిద్ర చేయడానికి వెళ్తే ఇది గమనించిన దొంగలు ఇల్లు తాళాలు పగలకొట్టి డబ్బు, నగదు, బంగారం 3 వెండితో పాటు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇదైతే దీనికి సంబంధించి కూడా 24 గంటలు 2 దొంగతనం చేయడం దొంగలు పోలీసులకు సవాల్ విసినట్లు తెలుస్తుంది. జడ్చర్లలో పట్టపగలే ఒక మహిళా మెడల నుంచి బంగారం దోచుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఏదైతే జడ్చర్ల పట్టణంలోని కృష్ణారెడ్డి నగర్ రోడ్ నెంబర్ 4 లో ఉన్నాము. నిన్న అయితే కిరాణా షాప్ కు ఇక్కడ వచ్చిన 3 వ్యక్తులు బైక్ పై వచ్చారు. మొదట ఇక్కడ సంబంధించిన మహిళ వద్ద వాటర్ బాటిల్ అడిగారు. దానికి సంబంధించి కూడా మహిళ మనతో మాట్లాడుతుంది. అమ్మ, ఏం జరిగింది నిన్న? అసలు ఎవరు వచ్చారు, ఎలా తీసుకెళ్ళారు? వాటర్ బాటిల్ అడిగింది సార్. అది వాటర్ బాటిల్ ఇచ్చి చేంజ్ ఇద్దామని గల్లా తీసుకోగానే తెంపేసిండు. అసలు వాడు ఒక్కటే అడిగేసి బండి ఆన్లోనే ఉంది, పారిపోయిండు. నేను బయటికి వెళ్ళే వరకు వాడు బండి దుబాయించుకొని పోయిండు. 3 వచ్చిర్రు బండి మీద. ఒక్క ఆయన్నే పైకి వచ్చిండు వాటర్ బాటిల్ కోసం. 50 నోట్ ఇచ్చిండు. చేంజ్ ఇస్తున్నా. చేంజ్ ఇచ్చే లోపల చైన్ లాగేసిండు. లేదండి, నేను పెడ్జిలో కొంగినప్పుడే చేతమని చూసిండు. ముందలంగా బండి వచ్చింది. ఆ టైంలో ఆగిండు వాడు. చేంజ్ కోసం అని ఏం ఆగలేదాడు. బండి వస్తుందని చూసి ఆగిండు. నేను చేంజ్ చేయను ఇంకా వంగే వరకు చైన్ లాగేసిండు. ఇట్లకెళ్ళి అడిచిన అందరు వచ్చేసిరు ఆ టైంకే. మళ్ళీ నేను మా హస్బెండ్ కి ఫోన్ చేద్దామని ఫోన్ కు లోపలికి వచ్చిన. ఫస్ట్ ఆగడం మా షాప్ ఉందల్లే ఆగిరు. వీడు బాటిల్ తీసుకున్నాక మధ్యలో సెటర్ కాడికి పోయిండు. అది లాగేసే వరకు లాస్ట్ సెటర్ బండి ఆన్లోనే ఉంది, ఎక్కిండు వాడు.
ఇంకా మనం గిరాకీ ఇస్తాం కదా వాళ్ళ తెలియదు, ఇంకా వాటర్ బాటిల్ అడిగిండు మన గిరాకీ ఇచ్చేసినాము. ఇదే అంశం అయితే జడ్చలలో పట్టపగలు దోచుకెళ్లిన ఘటన. ఇక్కడ ఈ షాప్ దగ్గరికి వచ్చారు. ఆ మహిళ నుంచి వాటర్ బాటిల్ అడిగారు. మొదట వాటర్ బాటిల్ ఇచ్చే క్రమంలో ఆమె మెడల నుంచి తస్కరించే ప్రయత్నం చేశారు. కాకపోతే అక్కడ వాహనం ఆగతంతో వాళ్ళు వెనక్కి తగ్గారు. తిరిగి వాటర్ బాటిల్ అందించడంతో పాటు అందించే సమయంలో తిరిగి ఒకసారిగా బైక్ ముందుకేసుకొని ఇక్కడ నుంచి పారిపోయారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. అయితే కిరాణ్ షాప్ పబ్లిక్ లేని ప్లేస్ లో ఎంచుకొని దొంగతనానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే సీసీ కెమెరా సంబంధించి కూడా సీసీ కెమెరాలో వాళ్ళ ఫోటోలు వచ్చాయి, కానీ పూర్తిగా క్లారిటీ లేదు. అయితే దొంగలు ఈ ప్లాన్ ప్రకారం అంటే ఇక్కడ మధ్యాహ్న సమయంలో ఎవరు లేకపోవడం అది అదనంగా వాళ్ళకు కలిసి వచ్చిందని చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దానికి సంబంధించి కూడా పోలీసులు రికార్డ్ కేసు నమోదుకొని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఏదైతే గత రాత్రి కూడా మల్లెబోయినపల్లిలో బంగారం దోచుకోవడం కూడా పబ్లిక్ ఒక్కసారిగా భయాందోళనకు చెందుతున్నారు. ఇంతపగలు ఇక్కడ మహిళా మెడల నుంచి చోటు చేసుకోవడం కూడా ఈ ఘటనపై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలో ఇలాంటి ఒకే రోజు 24 గంటల 2 దొంగతనాలు చోటు చేసుకో భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా కూడా కొద్దిగా పోలీసులు బందోబస్తు పెంచితే బాగుంటుందని కూడా కాలనీ వాసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కర్ణాకర్తో మణిప్రసాద్, సుమన్ టీవీ, మహబూబ్ నగర్.